హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య సోషల్ మీడియా. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. రెడ్ డేటా బుక్ అనగానేమి? రెడ్ డేటా బుక్ అనేది ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రెడ్ డేటా బుక్ అనేది మనకి IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంతర్జాతీయ యూనియన్. ఇది ప్రకృతిని సంరక్షించే సంస్థ. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. వీళ్ళు రిలీజ్ చేసే బుక్ రెడ్ డేటా బుక్. ఈ రెడ్ డేటా బుక్లో ఏమి భద్రపరుస్తారో దీనికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. అంతరించిపోతున్న మొక్కలను భద్రపరిచే గ్రంథము అంటే ఎక్స్టింక్ట్, అంతరించిపోయినవి లేదా అంతరించిపోతున్నవి, ఎండేంజర్డ్ లేదా వర్నరబుల్ స్పీసెస్ అంటారు. ఇవన్నీ కూడా మొక్కలైనా జంతువులైనా ప్రమాదంలో ఉన్న కానీ ఏవైనా ఇవి భద్రపరిచేదే ఈ రెడ్ డేటా బుక్. ఇక్కడ 3 ఆప్షన్ ఇచ్చాడు. నూతన మొక్కలను భద్రపరిచేది అంటే కాదు, విలువైన మొక్కలను భద్రపరిచేది కాదు. అంటే రెడ్ డేటా బుక్ అనేది మనకు IUCN వారు రిలీజ్ చేస్తారు. ఎక్స్టెంట్ స్పీసెస్ లేదా ఎండేంజర్డ్ స్పీసెస్ లేదా వర్నరబుల్ స్పీసెస్ అంటే ప్రమాదంలో ఉన్న జాతులు కానీ లేదా ఎండోమిక్ స్పీసెస్ కానీ ఎక్స్టెంట్ అంతరించిపోయిన జాతులు కానీ ఇవన్నీ కూడా భద్రపరిచే బుక్కే రెడ్ డేటా బుక్. ఈ రెడ్ డేటా బుక్లో అవి మొక్కలు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఏదైనా భద్రపరుస్తారు. దీన్ని బట్టి మనకి 1, 2 మాత్రమే సరైనవి. ఈ నూతన మొక్కలను భద్రపరిచేది కాదు, విలువైన మొక్కలను భద్రపరిచేది అంతకంటే కాదు. 1 or 2 ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకొని ఆ బిట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.